Welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో టెక్స్చువల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఓకే, ఏంటి ప్రాబ్లం? హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్కు రిలేటెడ్ ప్రాబ్లం ఇది. పొజిషన్ వెలాసిటీలో అన్సర్టనిటీ గురించి మాట్లాడతాం కదా, దాని రిలేటెడ్ ప్రాబ్లం. ఏంటి ఇక్కడ? ఏ మైక్రోస్కోప్ యూజింగ్ సూటబుల్ ఫోటాన్స్ ఈజ్ ఎంప్లాయిడ్ టు లొకేట్ అన్ ఎలక్ట్రాన్. ఒక మైక్రోస్కోప్ తీసుకున్నాడు, సూటబుల్ ఫోటాన్ అంటే సూటబుల్ లైట్ ఎనర్జీ వేశాడు. దేనికి? టు లొకేట్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎక్కడ లొకేట్ అయ్యిందో కనుక్కోవడానికి. విత్ ఇన్ అన్ యాటమ్. ఓకేనా, ఒక యాటంలో ఎలక్ట్రాన్ ఎక్కడ లొకేట్ అయిందో తెలుసుకోవడానికి సూటబుల్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తూ లైట్ వేసాడు, సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్. అది కూడా ఎంత డిస్టెన్స్లో నోటీస్ చేశాడంటే విత్ ఇన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 0.1 యాంగ్స్ట్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంది, ఈ మధ్యలో ఈ కొంత డిస్టెన్స్లో ఎక్కడో చోట అని 0.1 యాంగ్స్ట్రామ్. 0.1 అంటే అంత ఉండదు, మన అర్థం కావడానికి ఇన్ ఏ స్మాల్ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్, అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేదు. 0.1 యాంగ్స్ట్రామ్ డిస్టెన్స్ విత్ ఇన్ ఏ రేంజ్ అంటే ఆ కొంచెం డిస్టెన్స్లో ఎక్కడో చోట అని చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్పలేదు, పొజిషన్లో సర్టైన్ వాల్యూ లేదు, అన్సర్టైనిటీ ఉంది. అంటే మనకి ఇచ్చింది డెల్టా ఎక్స్, నాట్ ఎక్స్, ఇట్స్ డెల్టా ఎక్స్. అంటే నాట్ ఎగ్జాక్ట్ పొజిషన్, హీ గేవ్ అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ కదా. ఓకే, డెల్టా ఎక్స్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద అన్సర్టనిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. అయితే వెలాసిటీలో అన్సర్టనిటీ డెల్టా వి అంత క్వశ్చన్ మార్క్, ఇది కనుక్కోమంటున్నాడు. చూద్దాం. మనకు ఉన్న రిలేషన్ ఏంటంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, అంటే గ్రేటర్ దాన్ లేకుండా ఈక్వల్ వేసుకుందాం, h/4π అని రాయొచ్చు. ఓకేనా. కానీ మొమెంటం ప్లేస్లో ఏం రాస్తాం? డెల్టా పి, చేంజ్ ఇన్ మొమెంటం, అన్సర్టనిటీ ఇన్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ కదా మొమెంటం అంటే, మరి అన్సర్టనిటీ ఇన్ మొమెంటం అంటే మాస్ ఇంటూ అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. ఓకేనా, మాస్ ఫిక్స్ కాబట్టి దాంట్లో అన్సర్టనిటీ ఉండదు. సో అదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం యూజ్ చేయొచ్చు? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ డెల్టా వి అని. మనకు కావాల్సింది డెల్టా వి కదా, కాబట్టి మాస్ని ఇక్కడికి పంపించచ్చు. సో డైరెక్ట్గా వేసేద్దాం, అది డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4πm అని రాద్దాం. బట్ క్వశ్చన్ ఏంటి? అన్సర్టనిటీ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ, ఇది కావాలి డెల్టా వి. సో డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు h/4πm ఇంటూ డెల్టా ఎక్స్ ఇటు తీసుకొచ్చేద్దాం. సో ఈ పారామీటర్స్ అన్ని వాల్యూస్ తెలిస్తే వీ కెన్ మెజర్ అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ, డెల్టా వి కనుక్కోవచ్చు. సరే, వీటిలో ఏమున్నాయి, ఎలా మిగతా ఏమి ఉండొచ్చు రాద్దాం. మనకిచ్చింది డెల్టా ఎక్స్ ఒకటే, పొజిషన్లో అన్సర్టనిటీ. సో అన్సర్టైనిటీ ఇన్ పొజిషన్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్. ఎంత ఇచ్చాడు? 0.1 యాంగ్స్ట్రామ్ అన్నాడు. మన యాంగ్స్ట్రామ్స్ వద్దు, మీటర్స్గా మార్చేద్దాం. విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0.1 ఇంటూ 10⁻⁻10 మీటర్. 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్సేగా. సో 0.1 అన్నప్పుడు ఇంటూ 0.1 అంతే. ఓకే, డెల్టా ఎక్స్. దెన్ 4 ఓకే, హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కదా, అది రాద్దాం. ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. హెచ్ తెలుసు, ఓకేనా, డెల్టా ఎక్స్ తెలుసు. ఈ రెండు పోతే ఇంకేం కావాలి? పై ఎం కావాలి. పై 3.14 అది తెలిసిందే. ఇంకా ఎం ఏంటి? మాస్. ఎవరి మాస్? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. దాన్నే కదా మనం లొకేట్ చేయాలి. సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 9.11 ఇంటూ 10⁻⁻31 కిలోగ్రామ్స్. ఇంతేగా. ఒకవేళ గ్రామ్స్లో కావాలంటే -27. అప్పుడు ఇక్కడ ఎర్త్స్లో తీసుకుంటే ఇక్కడ గ్రామ్స్లో తీసుకుంటాం. జౌల్స్లో ఉంది కాబట్టి కిలోగ్రామ్ తీసుకున్నాం. సో రేపు ఓకే, మాస్ వచ్చింది, డెల్టా ఎక్స్ వచ్చింది, హెచ్ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. వీ నో దట్ అని రాయొచ్చు, లేదా ఫ్రమ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనైనా రాయొచ్చు.
delta x into delta v is equal to it. So we need delta v kada. So uncertainty in velocity is equal to h entanana 6.626 into 10 to the power of minus 34 joule. Joule place lo em rayichu manamu 1 joule is equals to kilogram meter square second power minus 2. ఇది 1 joule వాల్యూ. ఓకేనా? సో అవి ఇక్కడ యూనిట్స్ రాసేద్దాం. సో జౌల్ సెకండ్ కదా, జౌల్ ప్లేస్లో కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ minus 2 ఇంటూ ఆ జౌల్ తర్వాత వచ్చే సెకండ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ 4 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఎం అంటే 9.11 ఇంటూ 10 to the power minus 31 కిలోగ్రామ్ ఇంటూ పొజిషన్లో అన్సర్టనిటీ డెల్టా ఎక్స్ 0.1 ఇంటూ 10 to the power minus 10 మీటర్స్. ఇప్పుడు చూడు, మీటర్కు స్క్వేర్కు క్యాన్సల్, ఓకేనా? తర్వాత కిలోగ్రామ్ కిలోగ్రామ్ క్యాన్సల్. తర్వాత ఇంకోటి ఏమిచ్చాడు, 4πm మాస్ కిలోగ్రామ్స్ అయిపోయింది. సెకండ్కు ఒక సెకండ్ ఇన్వర్స్ క్యాన్సల్. ఏం మిగులుతుంది? మీటరు సెకండ్ ఇన్వర్స్. వెలాసిటీ మీటర్ పర్ సెకండేగా, సో మీటర్ సెకండ్ ఇన్వర్స్. సరే, డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ అలాగే ఉంచేద్దాం, 6.626 ఇంటూ 10 to the power minus 34 బై చూడు 0.1 ఇంటూ ఇదేమవుతుంది 0.1 ఇంటూ 3.14. సర్లే మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 3.14, 4 4s are 16, 4 1s are 4 plus 1 5, 4 3s are 12, 12.56. ఓకేనా? సరే, ఇంటూ 9.11 ఇంటూ 0.1 ఏమవుతుంది 0.911 ఇంటూ 10 to the power minus 31 minus 10 ఎంత అవుతుంది? -41 వస్తుంది. అవునా? ఇప్పుడు ఇటు పక్క వేద్దాం. ఓకే, సరే. నెక్స్ట్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ అలాగే ఉంచేద్దాం, 6.626 ఇంటూ 10 to the power minus 34, ఓకే, డివైడెడ్ బై ఇక్కడ ఏముంటుంది చూడు 12.56 ఇంటూ 0.911. ఓకే, ఇక్కడ ఏముంది 10 to the power -41, పైకి వస్తే +41 అవుతుందిగా. న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది +41, -41 బికాస్ +41 - 34 అంటే +7 మిగులుతుంది. 10 to the power 7 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? దెన్ ఇటు మల్టిప్లై చేస్తే తర్వాత దీంతో డివైడ్ చేస్తే దాన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే సింపుల్గా చూడు 0.91 1 అనుకున్నాం అనుకో 12.5 తక్కువ కదా 1 కన్నా, కాబట్టి ఇక్కడ వాల్యూ 12.4 అప్రాక్సిమేట్ 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 6.6/12 అంటే 1/2 అని కదా, 1/2 అంటే ఎంత 0.5 కదా, అంతే కదా. 12.5 0.9 కాబట్టి ఇది 12 వస్తుంది అనుకో. ఇప్పుడు 6.6 అంటే ఆల్మోస్ట్ 6 అనుకో, 6/12 అంటే 1/2 కదా, అంటే 0.5 కదా 1/2 అంటే. సో వచ్చే ఆన్సర్ ఈ వాల్యూ అంతా 0.5 రేంజ్లో ఉంటుంది, 0.579 వస్తుంది అప్రాక్సిమేట్గా ఇంటూ 10 to the power 7 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? బట్ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు 0.579 ఇంటూ 10 to the power 7. 0 పాయింట్ బాగోలేదు, ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ తర్వాత పాయింట్ పెడితే బాగుంటుంది. సో 5.79 ఇంటూ 10 to the power ఒక 10తో మల్టిప్లై చేసాం కదా, అక్కడ 10 power 6 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? సో ఇదేంటిది అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. ఇక్కడ రాద్దాం, అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ. పొజిషన్లో అన్సర్టనిటీ ఇచ్చినప్పుడు వెలాసిటీలో అన్సర్టనిటీ ఇలా మెజర్ చేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.